నమస్తే అండి అందరికీ. బాగున్నారా? నేను బాగున్నానండి. ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. ఈరోజు ఏకాదశి, అందుకనే నేను శంకర్పల్లిలో ఉన్న మరకత శివలింగ దర్శనానికి వెళ్ళానండి. చాలా బాగుందండి. శివలింగము ఆకుపచ్చ వర్ణంలో చాలా అందంగా అనిపించింది. చాలా బాగుందండి ఈ గుడి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి ఈ గుడిని దర్శించుకోవడానికి, ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారండి. చూస్తున్నారు కదండి, ఆకుపచ్చ రంగులో ఉంది. ఇదిగోండి, ఇది మరకత శివలింగము. చాలా మంచి గుడి అండి. చూడండి శివలింగం ఎంత బాగుందో. ఇదిగోండి, బయట ఒక శివలింగం పెట్టారండి. అంటే లోపల అలాగా చేస్తారు అభిషేకాలని, బయట కూడా మనం నీళ్లు పోసి అభిషేకం చేయొచ్చు. బయట ఒక శివలింగం కూడా ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. అదే కాకుండా అక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టు దగ్గరేమో శివునిది ఇది పెట్టారు, ప్రతిమలు పెట్టారు. అక్కడే అమ్మవారిది కూడా పెట్టారు. సో అందరూ అక్కడే దీపాలన్నీ వెలిగిస్తున్నారండి. బయట గుడి బయట చెట్టు కింద వీళ్ళందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. కనిపిస్తుంది కదండి, అందరూ వెలిగిస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకుమ, తర్వాత ఉసిరికాయ దీపము అవన్నీ పెడుతున్నారండి. ఇదిగోండి చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారంటే కాయిన్ నిలబడితే మంచిదని ఎవరో చెప్పారు. అక్కడ ఉన్న ఇదండి, అది వాళ్ళ భక్తుల నమ్మకం అండి. కాయిన్ పెట్టి నిలబడి, కాయిన్ మనం పెట్టితే అది నిలబడితే అది మనం అనుకున్న జరుగుతుంది అని చెప్పేసి అక్కడున్న భక్తుల నమ్మకం. సో అందుకని చెప్పి ఆ పిల్లలు ఆ కాయిన్స్తో పెడుతున్నారు. తర్వాత ఇక్కడ ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత మీకు చెప్పాను కదండి. ఇది గ్రీన్ కలర్లో ఉండడం వల్ల దీన్ని చాలామంది చాలా బాగా ప్రత్యేకంగా ఇష్టపడతారు. చాలా మంచిది ఇది గ్రీన్ కలర్లో ఉంది అని చెప్పి. అంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉందండి. తర్వాత ఏంటంటే ఆదివారం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి చాలామంది టూరిస్టులు చాలామంది వస్తారండి. ఇక్కడ గుడికి తప్పకుండా వచ్చే వెళ్తారు. అంటే ఇటువైపు వచ్చిన వాళ్ళందరూ, హైదరాబాద్ వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఈ మరకత దేవాలయానికి వెళ్తారు. చూడండి, ఈరోజు ఏకాదశి అవ్వడం వల్ల చూడండి గుడిలో ఎంతమంది ఉన్నారో. చాలా రష్గా ఉందండి. అదిగోండి, వీళ్ళంతా ఏంటంటే అక్కడ ఒక చిన్న రాయి ఉంటుందండి. ఆ రాయి మీద చేపెట్టాలి. ఒకవేళ ఆ రాయి కానీ లైట్గా మూవ్ అయితే మీరు ఏది మనసులో కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుంది. ఒకవేళ ఆ రాయి కానీ మూవ్ అవ్వకపోతే ఇంకా కోరిక అవ్వదని నేను చెప్పాను, కానీ అది ఇక్కడ వాళ్ళ నమ్మకం, ఇక్కడ భక్తుల నమ్మకం. ఆ రాయి కదిలితే ఇది అవుతుంది, కోరిక నెరవేరుతుంది అనేసి. ఇది కొంచెం చూసారా, బయట ప్రాంతం అక్కడ వాటర్ అంతా పెట్టారు. అది కూడా చెప్తాను చూడండి. అటువైపు పొలాలు ఉన్నాయి, ఇటువైపు ఏమో ఎంట్రన్స్ అండి. ఇదిగోండి ఫ్రంట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మరకత శివలింగంకి టెంపుల్కి. కనిపిస్తుంది కదండి, మంచి గుడి అండి. ప్రతి ఒక్కళ్ళు రండి. ఇదిగోండి, ఇది లోపల ప్రాంతం అండి. ఇదిగోండి ఇక్కడ ఉంది మన శివలింగము. చూడండి, అందరూ నమస్కరించుకోండి. ఓం శివాయ, ఓం శివాయ, ఓం శివాయ. చూడండి ఎంత బాగుందో శివలింగము. చూసారు కదండి, చాలా బాగుందండి. ఇలాంటి గుడికి వెళ్తే మనకు తెలియని ఆనందం అండి. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. అబ్బా ఏముంది అసలు, ఇలాంటి అంటే పట్టుకుంటే కూడా ఒళ్ళు జలదరిస్తుందండి. చాలా మంచిగా అనిపించింది. చాలామంది వచ్చారు శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చారు, టచ్ చేశారు. అలాగే కొంతమంది దాని మీద అభిషేకాలు కూడా చేయించుకున్నారండి. వాటర్ అభిషేకం ఉంటుంది కదా, ఓన్లీ వాటర్ అభిషేకం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఉంటుందండి. అంటే మధ్యాహ్నం కూడా క్లోజింగ్ ఏమి ఉండదు. డైరెక్ట్గా 6 నుంచి 6 వరకు ఉంటుంది. 6 తర్వాత ఇంక ఈ గుడి క్లోజ్ చేసేస్తారండి. ఓకేనా. తర్వాత మేము వచ్చిన రోజు ఏంటంటే, ఈరోజు మేము వెళ్ళాం కదా ఏకాదశి రోజు. సో ఈరోజేమో అన్నదానం పెట్టారండి. ఎంతమంది వచ్చారంటే అన్నదానానికి చాలామంది వచ్చారండి. అంటే నేను వెళ్ళడం లేట్ అయింది కదా, సో నేను వేరే పని చూసుకొని నేను మరకత టెంపుల్కి వెళ్ళాను. సో అక్కడ అన్నదానం ఉంది. సో మేము వెళ్ళేసరికే చాలామంది తింటున్నారు. మళ్ళీ మేము ఏం చేశానంటే ప్రసాదం కదా అని చెప్పి నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని కొంచెం టేస్ట్ చేశాను. అక్కడ ఏంటంటే మనకి అన్నము, పప్పు, కూర, సాంబారు, మజ్జిగ అన్నీ బాగా పెట్టారండి టెంపుల్లోని. అంటే ఈ అన్నదానము ఇది ఒక కొంచెం దూరంగా టెంపుల్ నుంచి కొంచెం దూరంగా ఉంటుందండి. దూరంగా ఉండి అక్కడ కడుతున్నారు, ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది. అది చూడండి ఎంతమంది వచ్చి శివలింగానికి టచ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది కదండి. అందరూ చక్కగా అంటే టచ్ చేస్తే వాళ్ళకి తెలియని ఆనందం కదండి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ గుడికి, దండం పెట్టుకుంటున్నారు శివుణ్ణి. చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి అందరూ వచ్చి అతన్ని నమస్కరించుకుంటున్నారు. బాగుంది కదండి. అదిగోండి చూడండి, ఇక్కడ శివలింగము కనిపిస్తుంది కదండి. అదిగోండి, ఇది బయట మన శివలింగం అండి. ఇది గుడి బయటనే ఉంటుంది ఈ శివలింగము.
సో ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టాలి. లోపల కొబ్బరికాయలు కొట్టడాలు అవే ఉండవండి. ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి అక్కడే కొట్టేసి నేను అక్కడ చెప్తున్నా, అక్కడే పెట్టేసేయండి అని చెప్తున్నా. చూడండి ఇది ధ్వజస్తంభం చూస్తున్నారు కదండి, గుడి బయట ధ్వజస్తంభం అండి. ఇదిగోండి ఇది లోపల ఈ లోపలనే ఈశ్వరుడి శివాలయం ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ జనాలు చూసారు అలా తిరుగుతున్నారు. అదిగోండి మా అమ్మాయికేమో చెంబుతో వాటర్ ఇస్తే ఆ వాటర్తోనేమో అభిషేకం చేస్తుంది. కనిపిస్తున్నారు కదండి. నేను లింగం మీద వెయ్యు, నువ్వు పైన వేస్తున్నా పైన ఎండిపోతుంది, అలాగే లింగం మీద కూడా వెయ్యి నీ చేతితోని అనేసి. అంటే ప్రతి చోట మనకి అవకాశం దొరకదు కదండి. నాది ఎంత ఏంటంటే అదే ఈసారి మనకు లక్కీగా ఇంత మంచి శివలింగం ఉంది ఇక్కడ మనం పెట్టుకుంటే వాటర్తో అభిషేకం చేసుకోవడానికి చిన్న చిన్న పాత్రలు అదిగొని చెంబు పెట్టారు, ఇంకో పెద్ద పాత్ర పెట్టారు. సో ఎవరు కావాల్సినట్టుగా వాళ్ళు అభిషేకం వాళ్ళే చేసేసుకోవచ్చండి. బయటే ఉంది శివలింగము. ఇదిగోండి చూడండి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఏంటంటే అక్కడ కొంచెం ముందుకి ఒక చిన్న రాయి ఉంటుందండి. ఆ రాయి మీద ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరినప్పుడు ఆ రాయి కదలాలంట. ఒకవేళ ఆ రాయి కదిలితే మీరు ఏ కోరిక కోరుతారో ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము. సో చాలామంది వస్తున్నారు, చాలామంది భక్తులు చాలా బిలీవ్ చేస్తున్నారండి. చూడండి ఇక్కడ చూడండి అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారండి ఈ చెట్టు కిందన. ఇక్కడ ఈశ్వరుడి పార్వతి ఫోటో ఉంది, నెక్స్ట్ అక్కడ అమ్మవారి ఫోటో కూడా ఉంది, అమ్మవారి విగ్రహం కూడా ఉంది. సో అక్కడే దీపాలు అన్నీ వెలిగిస్తున్నారు చూస్తారు కదండి. నేను కూడా దీపం తీసుకెళ్ళాను ఇంట్లో నుంచి, ఎందుకైనా మంచిది అన్నట్టుగా. సో నేను అక్కడే నేను దీపం వెలిగించి వచ్చేస్తాను. మా పాప అమ్మ నేను పెడతానంటే ఆమె చేతి కూడా దీపం వెలిగించాను. అలాగే అగరబత్తులన్నీ వెలిగించి తను హ్యాపీ అయిపోయింది. నేను కూడా దేవుడికి సేవ చేశాను అనేసి చాలా మంచిగా హ్యాపీగా అయిపోయిందండి తను. తర్వాత ఈ శివాలయంలోని ఇంకొక మంచి విషయం ఏంటంటే అక్కడ అంటే మనల్ని గాబరా పెట్టకట్లేదు. సో మనం ఎంత లేట్ అయినా వాళ్ళకి వచ్చి నెమ్మదిగా స్థిమితంగా దేవుడిని చూసే వెళ్ళండి అనే చెప్తున్నారు. సో మనకి అది కూడా ఒక ప్లస్ పాయింటే కదండి. ఏది ఇబ్బంది లేకుండా, ఎవరేం ఇబ్బంది లేదు, మనకు వచ్చి ఒక నిమిషం నిలబడినా మనల్ని ఏమనేరు. అదొకటి అంత రష్గా ఉన్నా మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇదిగోండి చూడండి ఇక్కడ ఎవరు దీపం పెడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ నేను పెడుతున్నాను దీపం. అదంతా కూడా శివాలయంగా చూడండి మా అమ్మాయి పూజలు చేసేస్తుంది. అది మనకు కనిపిస్తుంది కదండి, అది మన పూజలు చేసేస్తుందండి ఆమె కూడా. ఇక్కడ చెట్టు దగ్గర ప్లేస్ ఉందండి, అక్కడ మనం పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకోవచ్చు. తనేమో రివర్స్ తిప్పుతుంటే అలా కాదు ఇలాగా నేను చెప్తున్నాను. తనకి మహా ఇంట్రెస్ట్ అండి, చాలా ఇంట్రెస్ట్. పూజలు అవన్నీ అన్నా కూడా చాలా ఇష్టం. అందుకని చెప్పేసి గుడికి తీసుకొచ్చాము. చూసి మంచిగా అయిపోయింది, అమ్మ నా గుడికి తీసుకొచ్చావు చాలా బాగుంది గుడి అని. నిజంగా చాలా బాగుందండి. చుట్టూ పరిసరాలు కూడా చాలా నిండుగా అనిపిస్తాయి. మొత్తం పొలాల్లోనే ఉంది ఈ టెంపుల్. చాలా బాగుంటుందండి, మంచి టెంపుల్ అండి. ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి. ఇంత మంచి గుడి నేను అంటే మంచిగా అనిపిస్తుంది. ఇలాంటివి రియల్గా చూస్తున్న కొద్దీ మన దగ్గరికి వచ్చి చూస్తేనే దాని ఆనందం. దాని ఊరికే మనం అంటే ఈ వీడియోలు చూసి అలా చూస్తే కాదు, మీరు డైరెక్ట్గా వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి గుడి ఎలా ఉందో ఏంటో అని. కానీ ఇక్కడ ఉన్న నాకు చాలా మంచి విషయం ఏంటంటేనండి, రష్ ఉన్నా సరే జనాలు నెమ్మదిగానే పంపిస్తున్నారు, వెళ్ళండి అనేసి. ఒక నిమిషం అయితే దేవుణ్ణి అయితే ప్రశాంతంగా చూసుకోవచ్చు, ఏ ఇబ్బంది అయితే లేదండి. ఓకేనా అండి. ఇదిగోండి నవగ్రహాలండి ఇక్కడ, అవి కూడా పిక్స్ తీసాము. సో అక్కడ చాలామంది తిరుగుతున్నారు దాని చుట్టూ కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ శివలింగం ఏంటంటేనండి చాలా మంచి శివలింగము, ఎంతో శక్తివంతమైన శివలింగము. ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకు ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా పోతాయంటే అంత పవర్ఫుల్ గాడ్ ఇది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ శివాలయాన్ని మీరు రండి, చూడండి. మీకు తెలియకుండానే ఒక ఆనందాన్ని పొందవచ్చు. చూడండి ఈ లైన్ అంతా టెంపుల్ అనుకుంటున్నారా? టెంపుల్ కాదండి. టెంపుల్ కన్నా బయట ఒక రాయి ఉంటుంది. ఆ రాయి మీద మనం చెయ్యేసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ రాయి కానీ మూవ్ అయితే మనం కోరిన కోరిక నెరవేరుతుందంటండి. అది ఆ రాయి చరిత్ర. సో అంతమంది కూడా ఆ రాయిని ముట్టుకొని ఆ రాయితోని అంటే వాళ్ళ అదృష్టాన్ని ఎలా ఉంటుంది ఏంటి అని కనుక్కుందామని వాళ్ళందరూ కూడా చాలా లైన్ ఉందండి. నాకేమో అనిపించింది అబ్బో ఇంత లైన్ ఉంది, ఇది ఎప్పటికి అవుతుందిరా బాబు అని అనిపించింది. కానీ చాలా ఫాస్ట్గానే 1 minute అయితే ఆయన ఒక టైం ఇస్తున్నారండి. 1 minuteలో మీరు ట్రై చేసుకోండి. అదేవిధంగా ఓం నమ శివాయ నాన్ స్టాప్గా ఆయన శ్లోకం చెప్తానే ఉన్నారు. ఒక లైన్ తర్వాత ఒకరు చేస్తున్నారండి. బాగుంది కదండి. శివలింగంలోని ఈ దర్శనాలు కానీ శివాలయ పూజలు కానీ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి ఈ గుళ్ళో.
సందర్భంగా ఒక భక్తుడు దేవాలయంలో అభిషేకం చేయగా శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో దానిని మరకత లింగంగా గుర్తించారండి. ఆ తరువాత ప్రముఖ సినీ నటులు తనికెలబరిని అతని బంధువులు ఇక్కడికి వచ్చి పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత 2011లో శంకరపల్లికి చెందిన వెంకటేశ్వరరావు గారు కుటుంబ సహేమేతంగా ఈ దేవాలయాన్ని దర్శించి దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారండి. శిథిలమైన పురాతన శివాలయం పునరుద్ధరించి గర్భాలయాన్ని నిర్మించారు. 2012లో రాజరాజేశ్వరి దేవిని నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించబడ్డాయండి. చూసారు కదండి ఈ గుడి ఎవరు స్టార్ట్ చేశారు, ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఆ గుడి యొక్క మహిమ ఏంటి అవన్నీ మీకు చెప్తే మీకు అర్థమవుతుంది కదండి. శ్రావణ మాసం, కార్తీక మాసం పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారండి. శివరాత్రి రోజున ఉత్సవాలు జరుగుతాయండి. 5 సోమవారాలు కానీ 5 పౌర్ణిమలు కానీ 5 మాస శివరాత్రులు కానీ ఇక్కడి మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలు నెరవేరుతాయని, పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఇక్కడి చరిత్ర చెప్తుందండి. అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్ని వచ్చి చూద్దాము, ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకు అని చెప్పి చాలామంది ఉత్సాహంగా వచ్చి చూస్తున్నా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ టెంపుల్లో ఉన్న మహత్యం ఏంటి అని చెప్పేసి. సో ఇంతమంది వచ్చారు చూడండి. ఇంకో విషయం అండి, ఈ దేవాలయ భూమి ఉంది కదండి, ఇది విక్రమాదిత్యుని కాలంలో ఈ దేవాలయానికి వందలాది ఎకరాల భూమిని సమర్పించినట్లుగా దేవాలయ నిర్వహణ విశేష ప్రజలు శివరాత్రి వంటి ఉత్సవాల నిర్వహణకు దాదాపు 254 ఎకరాలు కేటాయించినట్టు ఇక్కడి శాస్త్రంలో రాయబడింది. దేవాలయానికి పశ్చిమ దిశలో 153 ఎకరాలు, తూర్పు దిశలో 2.20 ఎకరాలు, వరి పంట పూల తోట కోసము 54 ఎకరాలు, దేవాలయం అర్చకులకు నిత్యాన్నదానం మరికొన్ని ఎకరాల భూమి కూడా ఉందండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది ఉన్నారు చూడండి. ఇక్కడ శివలింగం ఇక్కడ ఉంటుంది కదండి, ఆ రాయిని తిప్పడానికి అని చెప్పేసి ఇంతమంది వచ్చారండి. చూడండి ఎంతమంది వచ్చారు. ఆ రాయిని ఎలాగైనా తిప్పాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి అని చెప్పి పాప మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ రాయిని తిప్పుతున్నారు. సో తిరిగే వాళ్ళకి తిరుగుతుందండి, నాకైతే తిరిగింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. అయితే ఇక్కడ ఇంకో మాట అన్నారు, అక్కడ పంతులు గారు కూర్చుంటారు. ఏమంటారంటే ఆయన, నేనేంటంటే తిరుగుతుంది అది ఆ రాయి అనేసి నాకు అర్థమవుతుంది. సో నేను అలాగే అలాగే తిరుగుతుంది, కొంచెం లైట్గా అలా తిరిగింది, నాకు తెలిసిపోయింది తిరుగుతుంది అనేది. సో వెనకాతలో ఉన్న పిల్లలు కూడా నాకు తిరుగుతున్నట్టుంది అనేసి. సో ఓకే, అతను అక్కడ ఏమున్నారంటే పంతులు గారు, ఇప్పుడు మీది తిరుగుతుంది అనే విషయం మీకు తెలుస్తుంది కదమ్మా, ఇంకా ఆపేసేయండి, మీరు వచ్చేయండి, నెక్స్ట్ వాళ్ళకి టైం ప్లేస్ ఇవ్వండి అని అన్నారు. సో నాకు తెలియదు కదా, అంటే తిరగగానే ఆపేయాలని నాకు తెలియదు. సో నేను తిరుగుతుంది కదా అని చెప్పి అలాగే దేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నాను. కొంతసేపు అయిన తర్వాత ఆయన లేదమ్మా ఆపేయండి, మీకు తిరుగుతుంది కదా, తెలిసిపోయింది కదా, బస్ చాలంతే అని చెప్పేసి మీరు నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఓకే రైట్ అని చెప్పి చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అక్కడికి వస్తే అక్కడ ఏంటంటే మనకి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ టెంపుల్ అన్నీ అరేంజ్గా ఉన్నాయండి. అంటే ఇంకా రేపైనా శ్రీరామనవమి కదా, బాగుంది కదండి, చాలా బాగుంది కదండి ఈ గుడి. ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేయండి. ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేసి అక్కడ ఉన్న పవర్ని, దేవుడి యొక్క శక్తిని ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఇది చాలా పవర్ఫుల్ గాడ్ అండి, చాలా పవర్ఫుల్ గాడ్. ఇది ఎంతోమంది వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారండి. ఇది చాలా మంచి గుడి అండి. సో ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని దర్శించుకోండి. మీకు ఇట్టిన ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే ఇక్కడ అన్నీ తగ్గిపోతాయండి. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ దైవాన్ని నమస్కరించుకోండి. ప్రతి ఒక్కరు అతని దర్శనానికి రండి, వచ్చి మీకున్న ఇబ్బందులన్నీ ఆయనకి చెవులో చెప్పేయండి, ఆయనే చూసుకుంటారు అంతా కూడా. ఆయన అంత మంచి పవర్ఫుల్ గాడ్. ఓకేనా అండి, చూస్తున్నారు కదండి ఎంతమంది వచ్చి ఇక్కడ ఆ రాయిని తిప్పడానికి చూస్తున్నారు. ప్రతి ఒక్కరు లైన్లో నిల్చున్నారు. ఇవ్వండి ఆమె వచ్చింది, ఇప్పుడు ఆమె తిప్పుతుంది, అది పట్టుకొని అదిగోండి అది తిరుగుతుందేమో అని ఆవిడేదో దండం పెట్టుకొని తిరుగుతుందేమో అని ఆశపడుతుంది. సో ఒక టైం లిమిట్ ఉంటుందండి, మినిమం 2 నిమిషాల వరకు మనకు టైం ఇస్తారు. 2 నిమిషాల వరకు చూసి ఇంకా అప్పటికి మనం కానీ ఆ రాయిని కానీ వదలకపోతే వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకంటే మన వెనకాతలు చాలామంది వస్తారు వాళ్ళకి కూడా దండం పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అండి, ఆ రాయిని తిప్పితే మనకు అంత మంచి జరుగుతుంది, మనం ఏమైనా కోరికలు ఉంటే తీరుతాయి అనేసి మనకి చాలామంది భక్తులు నమ్ముతారు. సో అందుకని చెప్పి చూడండి లైన్ చూసారా, ఈ లైను ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ లింగం దర్శనానికి ఎక్కువ మంది ఉన్నారు. యాక్చువల్లీ గర్భగుడిలో ఇంతమంది లేరు, గర్భగుడిలో ఫాస్ట్గానే మూవ్ అయిపోతున్నాయి.
గర్భగుడిలో అంత ఫాస్ట్గానే వెళ్తుంది. ఎవరైనా అభిషేకాలు చేయించుకోవాలన్నా కొబ్బరికాయ కొట్టించుకోవాలన్నా అక్కడ పంతులు గారు రెడీగా ఉన్నారు. సో అక్కడ ఆయన టకటకమని చేసేస్తున్నారు. అలాగే నీళ్ళ అభిషేకం పాలాభిషేకం ఏం చేయాలన్నా కూడా అక్కడ మనం పంతులు గారు చెప్తే ఆయన మొత్తం అన్నీ దగ్గరుండి మన చేత చేపిస్తారు. చూస్తున్నారు కదా, అందరూ కూడా ఆ శివలింగం అది తిప్పడానికి అని చెప్పి లైన్ కట్టేస్తున్నారు. నేను కూడా తిప్పాను, మా పాప కూడా తిప్పింది, మా ఆయన కూడా తిప్పారు. సో వాళ్ళిద్దరికీ తిరగలేదనుకుంటా, నాకు మాత్రం తిరిగింది. నీ మనసులో నా కోరిక నాకైతే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆవిడ తిప్పుతున్నారు చూడండి, అదిగోండి ఆవిడ తిప్పుతున్నారు. అది అవుతున్నారు అంటే మనం తిప్పుతున్నాం, మనం రాయి మీద ఇలా చేయి పెడతాం కదా, చేయి పెట్టగానే ఆయన అక్కడ కూర్చున్నారు కదా, ఒక ఆయన కుర్చీలో, ఆయన ఏమంటారంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటారండి. అదిగోండి ఇప్పుడు మా ఆయన పెడుతున్నారు అక్కడ. అసలు ఇదిగోండి అక్కడ అవన్నీ ఏంటి, అక్కడ గుమ్మడికాయ ఉంటుంది కదండి, గుమ్మడికాయ అనుకుంటాను, దాన్ని దొప్పలా చేసేసి మొత్తము అదంతా లోపల ఉన్నవన్నీ తీసేసి దాని లోపల ఆయిల్ వేసి దాని మీదనే దీపాలు వెలిగించారండి. బియ్యం అంతా పెట్టి చాలా బాగా అనిపించింది. చూస్తే నాకు భలేగా అనిపించింది. అబ్బా, ఈ రకంగా కూడా పెడతారని. ఇప్పుడు నేను నిన్న యూట్యూబ్లో చూస్తున్నాను, కొబ్బరికాయని కొట్టి ఆ కప్పులో దాంట్లో ఆయిల్ పోసి దాంట్లో కూడా ఆయిల్ అంటే దీపాలు వెలిగిస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది నిజంగా అండి. ఈ కార్తీక మాసంలో ఏంటంటే అసలు ఒక రోజు ఎలా గడుస్తుందో కూడా మనకు తెలియదండి. ఎందుకంటే మార్నింగ్ మనం లెగిస్తాము, దీపము ధూపము ఇంకా ఆ పూజలు. నేను యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రజెంట్ ఏంటంటే బాబా పారాయణం చేస్తున్నానండి, సాయిబాబా పారాయణము. సో పారాయణం చేయడం వల్ల ఏంటంటే నాకు పుస్తకం రీడ్ చేయడము, చదువుకోవడం అందులోనే నాకు టైం అయిపోతుంది. సో అది తర్వాత నాకు మళ్ళీ నేను ఈరోజు కూడా పుస్తకం అంతా చదివి పూజ అయిపోయిన తర్వాతే మళ్ళీ నేను ఈ మరకత శివాలయానికి వెళ్ళినందుకు నాకు చాలా మంచిగా అనిపించిందండి. చాలా హ్యాపీగా అనిపించింది, మనసుకు హ్యాపీ చూడండి. అక్కడ చూస్తారా, అక్కడ పాదాలు ఉన్నాయి. అదిగోండి అక్కడ పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇక్కడ మనకి ఒక చిన్నది బాక్స్ మైనీ బాక్స్లో పెట్టారు. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు. అదిగోండి అది రాయి, ఇదిగోండి పట్టుకొని చూస్తున్నారు, తిప్పుతున్నారు. చూడండి మీకు అనిపిస్తుందండి, తిప్పుతున్నారు. చూస్తాము తిరుగుతుందేమో అని చెప్పేసి. అది ఎక్కువసేపు అంటే కొంచెమే టైం ఇస్తుంది, ఎందుకంటే వెనక బాగా ఉంటున్నారు కదా జనాలు, అందుకని చెప్పి అందరికీ కొంచెం సేపు అంటే మినిమం 2 minutes అని చెప్పారు. అక్కడ బోర్డు కూడా రాసింది, ఎక్కువ టైం ఉంచడం అలా కాదు, కొంతసేపే ఆయన చదువుతారు. ఇప్పుడు మనం పట్టుకున్నంతసేపు ఆయన ఓం నమ శివాయ అని మనకి శ్లోకం చదువుతారు. మా పాప వచ్చింది, అది తిప్పుతుంది, అది పెట్టింది, దాని రాయి మీద పెట్టింది. అతను ఓం నమ శివాయ అని చదువుతున్నారు, శ్లోకాలు చదువుతున్నారు. అదిగోండి కనిపిస్తుంది కదండి. ఇగో చూడండి, మీరు అక్కడ చూస్తే అక్కడ జంట నాగులు ఉన్నాయి, చూస్తారా, కనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేను వచ్చి చూస్తున్నాను. అదిగో నేను వచ్చి చేయి పెట్టాను. సో నాకైతే తిరిగిందండి, నాకైతే తిరిగింది. నాకు తెలిసిపోయింది కూడా, తిరుగుతుంది అని తెలిసిపోతుంది నాకు కూడా, తిరిగింది అని నాకైతే తెలిసిపోయింది. అది నాకు అర్థమైపోతుంది, వైబ్రేషన్స్ తెలిసిపోతాయి కదా, మనం అలా చేయి పెట్టాము, అది వైబ్రేషన్స్ ఇది తిరిగింది అని వెంటనే నాకు అర్థమైపోయింది. సో బాగానే ఉంది. వెనకాల వాళ్ళు కూడా ఉన్నారు తిరిగింది ఇది అనేసి. సో చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. అది బాగుంది కదండి. చాలామంది దీనికోసం ఎక్కువ లైన్ ఉందండి. యాక్చువల్గా గర్భగుడిలో ఇంత లైన్ లేదు, కానీ ఈ రాయిని తిప్పే దగ్గరనే బాగా ఎక్కువ జనాలు ఎక్కువ ఉన్నారు. అక్కడ లైన్ బాగా క్యూ ఎక్కువే ఉంది. సో నేను చాలాసేపు అలా నిలబడ్డాను, అలాగా అక్కడ రాయి మీద చేయిపెట్టాను. ఆయన అలా కంటిన్యూగా ఓం నమ శివాయ అని చెప్తానే ఉన్నారు. అదండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు ఈ గుడికి వచ్చిన తర్వాత. నాకు చాలా మనశ్శాంతి అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచి గుడి అండి, ప్రతి ఒక్కరు వచ్చి నేను విజిట్ చేయండి. తర్వాత నేను ఇక్కడ అన్నప్రసాదం కూడా పెట్టారండి. ఇదిగోండి నేను కొంచెమే తీసుకున్నాను. అదిగోండి అన్నము, సాంబారు, కొంచెం కర్రీ. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.